వేదిక మీద జయశంకర్ జయంతి గద్దర్ వర్ధంతి జరుపుకుంటున్నాము. ఆ జయంతి వర్ధంతులు జ్ఞాన చైతన్యం చేసుకుంటున్నాము. ఇక్కడ మన జయశంకర్ తెలంగాణ కొరకు ఎన్నో సూచనలు సలహాలు చేసిండు. జయశంకర్ ఈ మైదానంలో ఇక్కడనే స్టేజ్ మీద వచ్చి మాట్లాడిపోయిండు. గద్దర్ ఈ ద్వారం ముందర కూడా పాట పాడిపోయిండు తెలంగాణ కొరకు. అయితే ఒక్క సమస్య ఏంటంటే, మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1947 నుంచి 1956 వరకు తెలంగాణ సపరేటే ఉన్నది. తెలంగాణ ఆంధ్ర మిళితం లేదు, సపరేటే ఉన్నది. అయితే ఇక్కడున్న కొంతమంది స్వార్థపరులు అక్కడ కూడా స్వార్థపరులు కలిసి ఒక ఉద్యమం తయారు చేసి తెలంగాణ ఆంధ్ర కలిపిన తర్వాత 1956 కలిపితే అప్పటి నుంచే 3 ఏళ్లకే మొదలైంది ఉద్యమం. ఎంతోమంది స్టూడెంట్స్ 1969లో స్టూడెంట్స్ కూడా ఎంతోమంది ప్రాణాలు త్యాగ చేసిండు. అప్పుడున్న రాజకీయ స్వార్థపరులు ఇక్కడ ఉన్న స్వార్థపరులు కలిసి ఆ ఉద్యమాన్ని అణచివేసిండు. జయశంకర్ ఏంటంటే ఆయన సార్థక నామధేయుడు, జయం ఉంది అన్నమాట. ఆయనది ఏ కార్యం చేసినా జయం ఉంటుంది. గద్దార్ ఏముందంటే ఎవరే కానీ బుల్లెట్కు ఎద చూపిస్తారు, కానీ ఆ బుల్లెట్ను ఎదలు పెట్టుకున్నాడు. ఎంత గొప్పతనం చూడండి. ఆ విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేసిన రాజా రవిప్రకాష్ గారికి, వీళ్ళందరూ వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు.